డాక్టర్ ముఖేష్ చెప్పిన వివరాల ప్రకారం దగ్గుమందులు ఇవ్వడం వల్ల పిల్లలకు నిద్రపడుతుంది, రక్తపోటు నెమ్మదిస్తుంది. జలుబు, ఫ్లూ కారణంగా చిన్నారులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఈ దగ్గుమందు ఇవ్వడం వల్ల వారి శ్వాస ప్రక్రియపై ప్రభావం పడుతుంది. పిల్లల శరీరంలో ఆక్సిజన్ లోపం తలెత్తొచ్చు. ఇలాంటి ఔషధాలను మోతాదుకు మించి ఇవ్వడం వల్ల మరిన్ని సమస్యలొస్తాయి. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్లో ప్రచురితమైన సమాచారం ప్రకారం ఒక చిన్నారి రోజుకు సగటున 11 సార్లు దగ్గుతారు. చలికాలంలో దాని తీవ్రత పెరుగుతుంది. దగ్గు, జలుబు సిరప్లను దుకాణాల్లో విక్రయిస్తారు. కానీ 2 ఏళ్లలోపు చిన్నారులకు జలుబు, దగ్గు సిరప్లు ఇవ్వకూడదు. అవి ప్రాణాంతకం కూడా కావచ్చు. 4 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఈ మందులను వాడొద్దంటూ దగ్గు, జలుబు మందుల తయారీదారులే స్వచ్ఛందంగా లేబుల్ వేస్తారు.